నిన్న పెట్టిన పచ్చళ్ళు వడియాలు వీడియోలోని పెసర వడియాలండి ఇవి. ఈ వడియాలతో మునక్కాడ పులుసు పెట్టాను, చాలా బాగుంది. అది ఎలాగో చూద్దాం రండి. ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి ముందుగా వడియాలు వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మునక్కాడ ముక్కలు వేయించుకోవాలి. అవి మగ్గిన తర్వాత టమాటాలు వేసి తగినంత ఉప్పు వేసి మగ్గించుకోవాలి. టమాటా వేయడం వల్ల గమ్మున మగ్గుతుంది. ఇలా మగ్గిన కూరలో చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కూరంతా కలుపుకొని మునక్కాడ మునిగేటట్టుగా నీళ్ళు పోసుకోవాలి. మునక్కాడ ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పెసర వడియాలు వేసి కూర దగ్గరికంటే రానిచ్చుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను. దాన్ని మెత్తగా పులుసు తీసి పోసి దగ్గరికంట ఎగరబెట్టుకోవడమేనండి. ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటే అంత పులుపుగా ఉండదు కూర, రుచిగా ఉంటుంది కూర. మునక్కాడనే కాదు, ఏ కాయగూరల్లోకైనా ఇలా పెసర వడియాలు, మినప వడియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కూర అయితే చాలా బాగా వచ్చింది.